కాలేజీకి ఎందుకు పంపించినారు? ఎందుకు పంపించినారు? బిడ్డా కాలేజీకి పో, బాగా చదువుకో, పైకి రా. కానీ ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్ చూడడం జరిగింది. సో, మీరెవరైనా ఇంటర్మీడియేట్ లైఫ్‌ని హాస్టల్‌లో గడిపి ఉన్నట్టయితే, ఆ లైఫ్ ఎలా ఉంటదో కామెంట్ చేసేయండి. ఎందుకు అడిగానంటే, ఈ సిరీస్ దానికి సంబంధించిందే. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే సిరీసు దాదాపుగా 7 ఎపిసోడ్‌లుంటది. ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో 2012లో జరుగుతున్నట్టుగా ఇంటర్మీడియేట్ లైఫ్‌ని కవర్ చేస్తూ తీసిన సిరీస్ అనమాట. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇది చూసిన తర్వాత చెప్పాలంటే ఇది జస్ట్ ఓన్లీ సీజన్ 1 మాత్రమే అంట. సీజన్ 2 కూడా ఉందని లాస్ట్‌లో చూపిస్తారు. సో, ఇది వచ్చేసి 3 ఫ్రెండ్స్ ఇంటర్మీడియేట్ లైఫ్ చుట్టూ తిరిగే స్టోరీ. ఏ విధంగా జాయిన్ అయ్యారు? ఏం చేశారు? సీజన్ 1 దేనితో ఎండ్ అయింది అని ఉంటది. ఇంకా క్లియర్‌గా స్టోరీ చెప్పాలి అంటే ఒక ముగ్గురు అబ్బాయిలుంటారు. అర్జున్, ఇమ్రాన్, రాజు అని చెప్పి. ఎవరితో సంబంధం లేకుండా లైఫ్‌లో హ్యాపీగా ఉంటారనమాట. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా పేరెంట్స్ ఊరికే ఉంటారా? మా కొడుక్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మా కూతురికి ఇన్ని మార్క్స్ వచ్చాయని మాట్లాడుకుంటున్నప్పుడు ఏ కాలేజ్ జాయిన్ చేస్తారు అని వస్తది కదా! కాన్వర్జేషన్. ఆ టైంలో కొంతమంది మార్కెటింగ్ టీమ్ వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఇన్‌స్టిట్యూట్ బావుంటదని వస్తదనమాట టాకు. కానీ అక్కడ డబ్బులు ఎక్కువైనందువల్ల ఎక్కువైనా పర్లేదని కొంతమందైతే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేస్తారు. కానీ ఆ ముగ్గురు అబ్బాయిలకి చదవడం ఇష్టం ఉండదు. సో, తర్వాత ఎలాగైనా ఆ ఇన్‌స్టిట్యూట్‌లో నుంచి తప్పించుకోవాలి, పారిపోవాలి అనుకుంటారు. తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి పారిపోవడానికి ఆ అబ్బాయిలు చేసే కోతి పనులేంటివి అని మనం ఈ సీరీస్‌లో అయితే చూస్తాము. నిజంగా చెప్పాలంటే మనం ఇంటర్మీడియేట్‌లో ఎలా చేసామో అలాగే ఉంటది ఈ సీరీస్. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక ఇది చూసిన తర్వాత 4 ఎపిసోడ్స్ ఒక టైప్ ఉంటాయి. మిగిలిన 3 ఇంకొక టైప్ ఉంటాయన్నమాట. లాస్ట్ 3 ఇక సీరియస్‌నెస్, ఫీల్ గుడ్ సైడ్ ఉంటది. స్టార్టింగ్ చూసుకుంటే ఫస్ట్ 4 ఎపిసోడ్స్‌లో ఫన్ బాగా వర్కౌట్ అవుతుంది. కామెడీ ప్యూర్ అనిపిస్తదనమాట. చాలా వరకు నవ్విస్తది. కొన్ని సీన్స్ అయితే హిలేరియస్‌గా ఉంటాయి. కామెడీ సీన్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటాయన్నమాట. అడల్ట్ జోక్స్ లేకుండా ప్యూర్ అండ్ న్యాచురల్‌గా ఉంటాయి జోక్స్ అన్నీ. కామెడీ ఇష్టపడే వాళ్ళకి ఈ సీరీస్ బాగా నచ్చుతది. ఇంకా ఫ్రెండ్స్‌తో చూటే ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఇంకా బావుంటదనమాట. మెయిన్ లీడ్స్ కాకుండా వైవా, వర్ష, జీవన్ లాంటి వాళ్ళతో కూడా మంచి మంచి కామెడీ సీన్స్ అయితే రాసుకున్నారు. ఈ సీరీస్ ఎలా ఉంటదంటే మెచ్యూరిటీ లేని పిల్లల మైండ్ సెట్టు, పేరెంట్స్ కాలేజ్ ఫీ పే చేయడానికి పడే కష్టము, అలాంటి పాయింట్స్ అయితే చూపిస్తారు ఇందులో. కానీ ఫస్ట్ ఎపిసోడ్‌లో ఫన్ బానే వర్కౌట్ అయినా ఫ్లోనే ఎక్కడో మిస్ అయింది అనిపించిందనమాట. ఒక్కో ఎపిసోడ్‌లో 3, 4 టైమ్స్ కామెడీ ఉంటది. ఇక మిగిలిన చోట్ల ఫ్లాట్‌గా, డల్‌గా ఉంటదనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సందీప్, జీవన్, హర్ష వీళ్ళతో వచ్చే సీన్స్ అయితే బాగా పేలాయి. ఆ ముగ్గురు స్టూడెంట్స్ ఉండేవి చాలా వరకు బోరింగ్‌గానే ఉన్నాయి. హెవీగా డ్రాగ్ చేశారనమాట. అవి ఇవి చేస్తారు కానీ ఏవి సెట్ అవ్వలేదు. ఇక 4 ఎపిసోడ్స్‌లో లాగా మిగిలినవి కూడా ఉంటాయేమో అనుకున్నా, కానీ లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే బాగా తీసుకెళ్లారు. ఓవరాల్‌గా పర్లేదు అనిపించింది ఈ సీరీస్ అయితే. అర్జున్ అండ్ రాజు పేరెంట్స్ దగ్గర వచ్చే సీన్స్ అయితే భలే ఉంటాయి అసలకి. ఫ్యాకల్టీ క్యారెక్టర్స్ నుంచి కానీ, ట్రీట్మెంట్ సైడ్ నుంచి కానీ, ఎడ్యుకేషనల్ సైడ్ నుంచి కానీ, తీసుకొచ్చిన డైలాగ్స్‌తో, సీన్స్‌తో చివరికి 3 ఎపిసోడ్స్ అయితే భలే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే సీజన్ 2 దాకా ఎందుకు డ్రాగ్ చేయడం అనిపించింది. దానికి తోడు ఈ లవ్ స్టోరీ ఒకటి విసుగు తెప్పించేసిందనమాట నాకైతే. అరే! ఏంట్రా ఇది అని నా ఫీలింగు. అలాగే క్లైమాక్స్‌లో ఇంకొంచెం చూపించుండొచ్చు కదా! అని వచ్చిందనమాట ఫీలింగు. అంటే ఆ క్యారెక్టర్స్‌లో ఉన్నప్పుడు ఏమైయుంటది? ఏం చేస్తారు? అని మొత్తం అర్థమైపోద్ది ఎలాగో. కానీ ఇంకొంచెం చూపించుంటే బావుంటది అనిపిస్తదనమాట. బట్ రూమ్‌మేట్‌తో డే టు డే లైఫ్ ఎలా ఉంటది అనైతే భలే చూపించారు. అలాగే పెర్ఫార్మన్స్ వైస్ అందరూ చేశారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే సందీప్ గారు సీరియస్‌ని భలే క్యారీ చేశారనమాట ఈ సీరీస్‌లో. బీజీఎం కూడా బావుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేకుండా ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు ఈ సీరీస్‌ని. ఇంకా స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్. మీరు గనక ఈ సీరీస్ చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. సో, ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.